ఎక్కడండి అంటే మీరు సినిమాలు చేసి మామూలుగా హీరోయిన్స్ ఎలా ఉంటారంటే మా షార్ట్ మేము చేసామా క్యారవాన్లోకి వెళ్ళిపోయాం అన్నట్టు ఉంటారు. బట్ మీ ఫిలిం మేకింగ్ మీరు ఈ ప్రాసెస్ని అంతా ఎంజాయ్ చేస్తూ అన్నట్టుగా అనిపిస్తుంది. సెట్లో దోశలేస్తారు టీం కోసం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. మీకు ఇంకా యాటిట్యూడ్ రాలేదా హీరోయిన్ నేను అనేది? మీకు ఇంకా అలవాటు కాలేదా? ఎట్లాగా ఈ క్వశ్చన్ నన్ను చాలా మంది అడిగారండి. అంటే నన్ను చిన్నప్పుడు స్కూల్లో చూసిన వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఇలాగే ఉన్నావు, ఇంటర్వ్యూలన్నా కొంచెం ఫిల్టర్ చేసి మాట్లాడు, నువ్వు హీరోయిన్ అయ్యావు అంటే ఇంకా ఏమి ఎక్కలేదా నీ బుర్రకి అంటే ఏమో అండి, నాకు అసలు అదేమీ అంతగా ఎక్కలేదని అనుకుంటాను. బట్ నిజంగా ద వర్స్ట్ థింగ్, ద మోస్ట్ నాకు నచ్చని విషయం ఏం తెలుసా, క్యారవాన్లో కూర్చోవడం. అది ఖాళీగా కూర్చోవడం అంటే దానంత నరకం ఇంకేమీ లేదు. నేను వన్ సెట్కి వెళ్ళానంటే అసలు క్యారవానే ఎక్కను, నేను అక్కడే కూర్చుంటా. అలా కూర్చుంటే మా డైరెక్టర్ పక్కనే అయ్యో ఈ అమ్మాయి కూర్చుంది, దీనికి షార్ట్ పెట్టాలేమో దేవుడా అనుకుంటాడు కదా. బట్ స్టిల్ ఐ రియలీ లవ్ సిట్టింగ్ వాచింగ్. ఆ సెట్లో ఏమన్నా చేయడం, ఏదైనా నేను మానిటర్ చూస్తాను, చూసేసి దర్శన్ అక్కడ చూడు ఏదో ఫీల్డ్ లాస్ట్ కార్నర్లో, అవును మేడం చూసుకోలేదు మేడం కట్టర్ కనిపిస్తాను చూడు దర్శన్ అని చెప్పి ఐ లిటరలీ డూ ఆల్ దట్. ఐ రియలీ లైక్, ఐ ఎంజాయ్ బీయింగ్ ఆన్ ద సెట్. అండ్ చాలా గ్యాప్ వచ్చినప్పుడు మధ్యలో సంక్రాంతి ముందు దగ్గర 6-7 months నేను సినిమాలు చేయకుండా ఊరికే ఇంట్లో కూర్చున్నాను. అంటే సరిగ్గా నాకు ఏది సెట్ అవ్వలేదు. ఐ థాట్ ఓకే, అంటే అందరు యాక్టర్స్కి ఒక హై పాయింట్ ఉంటుంది, ఒక లో పాయింట్ కూడా ఉంటుంది. నేను అది చాలాసార్లు చూసినప్పుడు దగ్గర 6 to 8 months ఖాళీగా ఉన్నప్పుడు ఏమో సినిమాలు మళ్ళీ వస్తుందో రాదో, కరెక్ట్ అయిన సినిమా రావడం లేదు అని చాలా ఫీల్ అయినప్పుడే నాకు సంక్రాంతి వచ్చింది. అప్పుడు ఆ సెట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ డే ఆ క్యారవాన్ ఇలా కాల్ పెట్టినప్పుడు అదొక మనకి షార్ట్ ఒకటి పెడతారు కదా, అలా మట్టితో అలా దుమ్మంతా లేచి అలాగా ఇట్ ఫీల్స్ వెరీ నైస్ అండి. అంటే సినిమా అనేది ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఇక్కడ మామూలుగా ఎన్నో వేల కోట్ల మంది ఉంటారు. ఆ వేల కోట్ల మందిలో ఒక్కళ్ళు ఇప్పుడు నేను ఒక హీరోయిన్ అయ్యాను అంటే ఐ హ్యావ్ బికమ్ అన్ యాక్టర్ ఫ్రమ్ నోవేర్ అండి. మా నాన్నగారు సినిమాలో ఉన్న, మా తాతగారు ఉన్న, మా ఫ్యామిలీ ఉన్నా కూడా నాకు ఈ విత్ నో వన్ ఐ హ్యావ్ బికమ్ సచ్ అ బిగ్ స్టార్. 45 సినిమాలు, దాంట్లో దగ్గర 30 సినిమాలు పెద్ద పెద్ద హిట్లు చేశాను, పెద్ద పెద్ద యాక్టర్స్తో వర్క్ చేయడం అంటే దేవుడ్ బ్లెస్సింగ్స్, ఎక్కడో ఒక చిన్న లక్ అంతే. సో దాన్ని ఎప్పుడు నేను మిస్ అవ్వకూడదు, దానికి గట్టిగా పనిచేద్దామని ఒక ధీమాతో. మీ పక్కన తిరువీర్ గారికి కూడా అలవాటు కాలేదు ఆ హీరో యాటిట్యూడ్ అదంతా కూడా? అయ్యో తిరువీర్ దారుణం, నాకండి దారుణం. మేము అది ఒక హ్యాపీనెస్ ఉంటుందండి. ఇప్పుడు మీరు దోశలు వేసుకుంటున్నాము సెట్లో, ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్తో కానీ అనిల్ గారి సినిమాలో కానీ, ఇప్పుడు నేను ఇంకో సన్నీ గున్నం అనే ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయనకి ఒక సిరీస్ చేస్తున్నాను. కలిసి భోంచేస్తామని చేస్తామని అందరం, ఆ కలిసి భోంచేయడంలో ఒక మంచి ఒక ఫీల్ వస్తుంది. హీరో, హీరోయిన్, డైరెక్టరు, కెమెరామ్యాన్, ఆర్ట్ డైరెక్టర్ అందరూ కలిసి కూర్చుని ఒక భోజనం చేసేటప్పుడు కొన్ని ఇంట్లో పెద్ద పెద్ద డైనింగ్ టేబుల్లో ఉంటాయి, నేను చాలాసార్లు చూస్తున్నాను, కానీ ఎవరు కలిసి భోంచేయరు. ఒక్కొక్క టైమింగ్లో డిఫరెంట్ టైమింగ్స్లో వాళ్ళ కన్వీనియన్స్లో భోంచేస్తారు. యాక్చువల్లీ మనందరం రియల్ లైఫ్లో ఇఫ్ వీ టేక్ అవర్ సెల్ఫ్స్ ఒక ఇంట్లో కలిసి భోంచేయడం అనేది ఒక ప్యాటర్న్ ఫాలో చేస్తే చాలా సంతోషంగా కొన్ని గొడవలు కూడా తగ్గిపోతాయి. అది ఒక డిఫరెంట్ ఫీలింగ్ అండి.